సమృద్ధిలో నుండి నెరవేర్చండి. మీరు అనుగ్రహించగా, మీరు ఇచ్చగా ఏ రకమైనటువంటి అడ్డంకులు ఇదిగో మా ప్రభు వచ్చినప్పటికీ అవి దీవెనలుగా మార్చబడినట్టు వారి యొక్క ఆలోచనలంతటినీ కొనసాగింప చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటూ త్రియేక దేవుని నామమున ఈ కేకును ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకు అనేకమైనటువంటి ప్రభుత్వాలు రాజకీయ అవసరాల కోసం మతాల చిచ్చు పెట్టి మరి మతాలను దూరం చేస్తూ మైనారిటీలని అంటరాని వాళ్ళ కింద చూసినటువంటి సమాజాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. కానీ కేసీఆర్ గారి విజన్ అంతా అందరూ మన వాళ్ళే, అందరినీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నదన్నటువంటి సంకల్పంతో అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం, దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కేటీఆర్ గారు. మరి వారి యొక్క 50 సంవత్సరాలు, ఈ 50వ సంవత్సరం పుట్టినరోజు వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. వారు ఒక విజనరీ, ఒక మున్సిపల్ మినిస్టర్గా, ఒక ఐటీ మినిస్టర్గా మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి అద్భుతాలు వారు చేశారు. ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంటు పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భంలో కూడా మీకు ఒక గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఈ ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతలు ఉన్నటువంటి మరి ఐటీ సెక్టార్ని అంతా హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఘనత వారు చేసినటువంటి. దాంతోపాటు మున్సిపల్ మినిస్టర్గా ఈ హైదరాబాద్ జనాభాకు అనుగుణంగా కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల విషయంలో కూడా మీకు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాసులు కానీ, స్టీల్ బ్రిడ్జెస్ కానీ, దీంతోపాటు సివరేజ్ సిస్టమ్ కానీ, మరి అదేవిధంగా వాటర్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ. మీకు అందరికీ తెలుసు కరోనా వైరస్ ఈ దేశం ప్రపంచంలో కూడా కరోనా వైరస్ ఉంటే ఆ కరోనా వైరస్లో లాక్డౌన్ ఉన్నటువంటి సందర్భంలో కూడా అద్భుతమైనటువంటి రోడ్ కనెక్టివిటీ చేసినటువంటిది కూడా కేటీఆర్ గారి లీడర్షిప్లోనే. దాంతోపాటు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు ప్రధాన భూమిక పోషిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. రేపు వారి జన్మదినం ఉన్నప్పటికీ ఢిల్లీలో ఏదైతే నిన్న మొన్న మీరు టీవీలలో చూస్తుండ్రో, ఏదైతే మరి స్టూడెంట్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, పిల్లల జీవితాలతో చెలగాలమాడుతూ పేపర్లు లీకు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని లక్షలాది మంది ఈ దేశ చరిత్రలో పార్లమెంట్ని ముట్టడి చేసినటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేం. పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంటు భవన్కు గేట్లన్నీ లాక్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూడలేం. మాకు అన్యాయం జరుగుతుంది, మా చదువు వృధా అవుతుంది అని వాళ్ళు పేపర్లు లీక్ కావడం వల్ల జరిగేటువంటి నష్టం వారి జీవితం మీద పడుతుందనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి చెప్పబెట్టులాగా ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు దీక్ష చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద భయంకరమైనటువంటి లాఠీ చార్జు, బాష్పవాయు ప్రయోగాలు కానివ్వండి, ఎంతోమంది హాస్పిటలైజ్ అయినటువంటి సందర్భాలు, ఒక 10 మంది అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు. అందుకే కేటీఆర్ గారు రేపు జన్మదినమైనా కానీ దానికి నిరసనగా, ఆ స్టూడెంట్స్ మీద జరిగినటువంటి దాడికి నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నారు. అంటే నా పుట్టినరోజు అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ దేశ భద్రత కోసం, మరి విద్యార్థుల జీవితాల కోసం, మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు యువకులకు కానివ్వండి, విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మరి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటిది, ధర్నాలు చేసేటువంటిది మన రైట్ కాబట్టి దాన్ని కూడా కాలరాసి దౌర్జన్యపూరితంగా మరి ఢిల్లీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా రేపు ఉదయం వారు మరి ఇందిరా పార్క్ దగ్గర కూడా మరి దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి
ఈ యొక్క వేదిక కాకపోయినప్పటికీ వేదిక ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా మీ సహచరులు కానీ ఫ్రెండ్స్ కానీ పార్టీ శ్రేణులు కానివ్వండి, మరి అదేవిధంగా కేటీఆర్ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ కూడా రేపు ఇందిరా పార్క్ దగ్గర సంఘీభావం తెలుపవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ఒక భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి కేటీఆర్ గారికి ఒక ఘనమైనటువంటి పుట్టినరోజు చేయాలని రాజీవ్ సాగర్ గారు వారి యొక్క మిత్ర బృందం, మరి ఈ చర్చిలో ఫాదర్ల సమక్షంలో, మా సీనియర్ నాయకుల సమక్షంలో అందరూ ఉన్నారు ఇక్కడ. నేను పేర్లు చెప్తే ఇక ఒకళ్ళ పేరు మర్చిపోతాన్న ఉద్దేశంతో నేను ఎవరి పేరు చెప్పలే, ఎవరు కూడా అన్నేదిగా భావించకుండా మన నాయకునికి మనం ఘనంగా ఈ జన్మదినాన్ని జరుపుకోవడం మనం బాధ్యతగా స్వీకరించడమే కాకుండా, ఒకవైపున సైకిళ్ళు కానివ్వండి, దేవాలయాలు, చర్చుల్లో, మస్జిద్లో, గురుద్వారాలో పూజలు కానివ్వండి, పేదవాళ్లకు పట్టెడు మరి భోజనం పెట్టే కార్యక్రమాలు కానివ్వండి, విద్యార్థులకు బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవి సామాజిక సేవ కార్యక్రమాలను మనం చేపట్టడం ద్వారా తప్పకుండా మన నాయకునికి ఘనమైనటువంటి జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా ఆ భగవంతుడు కేటీఆర్ గారికి ఆరోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దీనికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ దీవెనలు తిరిగి మా ప్రభుత్వం వచ్చే విధంగా మీరు ప్రేయర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు డిఫరెన్స్ చూస్తుండ్రు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసిండ్రు, 5 సంవత్సరాల ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా చూస్తుంది. వాళ్ళకు అవసరాలకు అనుగుణంగానే కార్యక్రమాలు చేస్తారే తప్ప ప్రజలని విశ్వాసంలోకి తీసుకోవాలి, ప్రజలకు ఏదన్నా మంచి చేయాలనేటువంటి సంకల్పాలు కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తలేదు. మన రక్షణ, మన యొక్క ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ఎవరిని కానీ ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఒక క్రిస్మస్ వస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు, రంజాన్ వస్తే అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, మాంకాళి జాతర బోనాలు వస్తే అద్భుతమైనటువంటి, అంటే సంపన్న వర్గాలని సమానంగా చూడాలనేటువంటి సంకల్పం కేసీఆర్ గారిని చూసుకొని దేశం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మీ అందరి ఆశీస్సుల వలన మరి ఫ్యూచర్లో మరి కేటీఆర్ గారు ఒక గొప్ప నాయకుడుగా ఎమర్జ్ కావడానికి మీ అందరి ప్రేయర్స్ కానీ ఆశీర్వాదాలు కానీ వారికి ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. రాజీవ్ సాగర్ గారి యొక్క నేతృత్వంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ భవిష్యత్ నిర్మాత అయినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినోత్సవ సంబరాలలో భాగస్వాములవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదం. పిల్లలు అందరం మనం ఉన్నారు అక్కడంతా. ఎస్, ఒక్కసారి ఇక్కడ నుండి కేటీఆర్ గారికి మనము బర్త్డే గ్రీటింగ్ చెప్దామా? హ్యాపీ బర్త్డే bless you. May God bless you. Thank you. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ బర్త్డే ఉంది. అందరికీ పేరు పెడుతూ శుభాకాంక్షలు. మనకు తెలంగాణలో ఎంత పీస్ ప్రొవైడ్ చేసిన లీడర్ కేసీఆర్ ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ గవర్నమెంట్ మనది వస్తుంది. ఆల్ కమిటీ చాలా పీస్ఫుల్లో ఉన్నారు. ప్రాపర్లీ క్రిస్టియన్ కమిటీ, ముస్లిం కమిటీ అందరూ పీస్ఫుల్గా ఉన్నారు. మా కేసీఆర్ గారు చాలా అందరికీ సహాయత ఇచ్చారు. కేటీఆర్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు.
Happy long life to you. ఒక్క నిమిషం close చేయండి. మరి కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే రామ్కోటి దగ్గర ఉన్నటువంటి ఎల్ఎన్ఐ స్కూల్ ఉందో ఆ స్కూల్కు సంబంధించినటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకైతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే సైకిళ్ళు అయితే బహుకరించడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు వాళ్ళ యొక్క సంతోషాన్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే సైకిళ్ళు తొక్కాలని చెప్పేసి వాళ్ళకు సైకిల్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆనందాన్ని పట్టలేకపోతున్నారు. మరి వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉందో ఒక్కసారి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు, థ్యాంక్ యూ మాకు సైకిల్ ఇచ్చినందుకు. హ్యాపీ బర్త్డే కేటీఆర్, సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. हैप्पी बर्थडे केटीआर. హ్యాపీ బర్త్డే కేటీఆర్. हैप्पी बर्थडे केटीआर अन्ना साइकिल दिया हमारे को, थैंक यू. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్, సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కేటీఆర్ అన్నారు సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. केटीआर सर थैंक यू, आप हम लोगों को साइकिल दिए. हैप्पी बर्थडे केटीआर, थैंक यू फॉर गिविंग साइकिल. वी ऑल आर हैप्पी. केटीआर अन्ना के जन्मदिन पर हमारे साइकिल मिली, हम दिल से उनको थैंक यू बोल रहे हैं. నమస్తే అమ్మా. నమస్తే. ఏ క్లాసు? 8th క్లాస్. 8th క్లాస్. మరి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా సైకిల్ ఇచ్చారు కదా, ఏమనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. ఎంతమందికి వచ్చినాయమ్మా? 50 మెంబర్స్. ఓకే, ఈ స్కూల్ పేరేంటి? ఎల్ఎన్ హై స్కూల్. ఎల్ఎన్ హై స్కూల్. సో కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని మనమైతే ఈరోజు అయితే ఎల్ఎన్ స్కూల్ దగ్గరనైతే ఉన్నాము. మరి అక్కడనైతే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా సైకిల్ అయితే బహుకరించడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ఒక్కసారి మనతో మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. జై తెలంగాణ. నా పేరు మహేందర్ కుమార్. అన్నగారు గౌరవ పెద్దలు రాజీవ్ సాగర్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ బర్త్డే సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకు 50 మందికి సైకిల్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో చాలా స్పందన, అంటే మంచి అందరూ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం చేయాలి. కేటీఆర్ సంబంధించి చాలా సంతోషం. జై తెలంగాణ. ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాత మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని మా ప్రియతమ నాయకులు రాజీవ్ సాగర్ గారు ఎల్ఎన్ హై స్కూల్లో ఉన్నటువంటి 50 మంది పేద విద్యార్థులను ప్రేమించి వారు 50 సైకిళ్లను ఇవ్వటం జరిగింది. తద్వారా పిల్లలు భవిష్యత్తులో భావి పౌరులుగా ఎదిగి మంచి పేరు సంపాదించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశముతో ఈ గొప్ప కార్యక్రమాన్ని జరిగించినటువంటి మా రాజీవ్ సాగర్ అన్న గారికి, లోకల్ నాయకులకి, మరి విశేషంగా 50వ బర్త్డే జరుపుకుంటున్నటువంటి కేటీఆర్ గారికి, నా తోటి ఉన్నటువంటి జేసీఎఫ్ జేసీఎఫ్ అనగా జూబ్లీ హిల్స్ క్రిస్టియన్ ఫోరం నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్, జై రాజీవ్ సాగర్ అన్న. ఇప్పుడు రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. మరి కేటీఆర్ గారి 50వ పుట్టినరోజు ఏ విధంగా జరుపుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, మరి సైకిల్ అయితే బహుకరించారు కదా, ఈ విషయాలను ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మరి ఏంటన్నా ఎక్కడ చూసినా కూడా మరి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా చేసిరంట. అంటే ఎప్పుడు కూడా కేటీఆర్ గారు ఒకరు చెప్తా ఉండే, నా జన్మదిన సందర్భంగా నేను ఏదైతే సంతోషంగా ఉండాలనో నాతో పాటు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల పిల్లలు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే గిఫ్ట్ ఏ స్మైల్. చాలా వరకు ఈ దండలేసుడు, బోకేలు అవన్నీ కూడా కేటీఆర్ గారికి ఎక్కువ ఇష్టపడాడు. ఆ రోజు ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో మాకు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఏదో ఒకటి సామాజికంగా, ఇప్పుడు ఇవాళ పిల్లలకు కావచ్చు, ఇవాళ మేము చిన్నప్పుడు డిగ్రీ వరకు కూడా సైకిల్ కొనుక్కునేటువంటి స్తోమత లేదు. ఇవాళ 6వ తరగతి 7వ తరగతి పిల్లలు కూడా సైకిల్ తీసుకుపోతుంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. అలాంటి సంతోషం కేటీఆర్ గారు కోరుకుంటారు కాబట్టే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది సిఎస్ డయాసిస్ రెవరెండ్ రూబెన్ మార్కయ్య గారు, అదేవిధంగా విమల్ సుకుమార్ గారు, అదేవిధంగా స్థానిక గురువులు భాస్కర్ రావు అయ్య గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో మా ఇక్కడ ఎల్ఎన్ స్కూల్ కొన్ని సంవత్సరాల దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి స్కూల్ను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఆ పిల్లల్లో సంతోషం ఉండాలంటే కేటీఆర్ గారి బర్త్డే 50వ జన్మదిన సందర్భంగా 50 మంది, 30 మంది ఆడపిల్లలకు, 20 మంది
బాయ్స్కు మేము సైకిల్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు వీళ్ళందరి మధ్యలో స్థానిక గురువుల మధ్యలో, అదేవిధంగా పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మహమూద్ అలీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు, అదేవిధంగా ఆర్వి మహేందర్ గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, మా మిత్ర బృందం జేసీఎఫ్ గారు, విద్యాసాగర్ గారు అధ్యక్షుడు ఉన్నటువంటి జేసీఎఫ్ బృందము, అదేవిధంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా పేరు పేరున అందరం ఇక్కడ కూడుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకునే అవకాశం కేటీఆర్ గారు మాకు కల్పించింది. కాబట్టి కేటీఆర్ గారు రాబోయే రోజుల్లో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడేదే బీఆర్ఎస్ పార్టీ కాపాడాలంటే ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి. మా సిఎస్ఐ పాస్టర్లు, క్రైస్తవ సమాజం అందరూ కూడా ఆశీర్వాదం చేసిండ్రు. ఈరోజు వారి ప్రార్థనలు ఎల్లప్పుడూ కేటీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసుకుంటూ ఉంటా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకేం పట్టిందని ఇంట్లో లేకుండా ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లు, ధర్నాలు, ప్రతి సమస్యను కొట్లాడుతూ కేటీఆర్ గారు ముందుకు పోతున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మీరు ఇంకొక విషయం, మీరు ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇవాళ విద్యార్థులు నీట్ పరీక్ష ఏదైతే లీక్ అయిందో, నీట్ పరీక్ష లీక్ అయినందుకు ఆ ధర్మేంద్ర ప్రసాద్ గారి రాజీనామా కోసం ఎంతోమంది ఇవాళ కాక్రోజ్ జనతా పార్టీ కావచ్చు, దానికి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలు, అన్ని సినీ వర్గాల నుంచి, బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు జంతర్ మంతర్ దగ్గర మేము ఇవాళ చూస్తూ ఉంటే, తెలంగాణ ఉద్యమం అయితే ఏ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోలీసు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఎట్లా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కావాలని అక్కడ మీరు చూస్తుంటే విజువల్స్, పోలీసు వాళ్ళే రాళ్ళు ఇసిరేస్తున్నారు విద్యార్థుల మీదకి, పోలీసు వాళ్ళే అద్దాలు బలగొడుతున్నారు. ఆడపిల్లలను చూడకుండా ఇవాళ బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నిర్ణయం ఇవాళ ఆడపిల్లల మీద దౌర్జన్యం దాష్టికంగా జంతర్ మంతర్ దగ్గర జరుగుతూ ఉంది. ఇలా దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ ప్రజలందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఇవాళ మీరు కొన్ని సంఘటనలు చూడవచ్చు. అక్కడ తినటానికి తిండి లేకున్నా కూడా వేరే దేశాల నుంచి, నేను వేరే దేశంలో ఉన్న ఈ సమస్య కోసం కొట్లాడుతున్నటువంటి వేరే దేశాల నుంచి భోజనాన్ని అక్కడికి పంపించి, నీళ్లను పంపించి ఇవాళ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ప్రతి బిడ్డ కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా న్యాయం కొట్లాడుతుంది. ఇవాళ మీరు చూసుకోవచ్చు, వాళ్ళకి ఒక మతం పేరు మీద, ఒక కులం మతం పేరు మీద రాజకీయం చేస్తూ ఇవాళ నీట్ పరీక్షను రాజీనామా చేయమంటే ఇవాళ విద్యార్థులను విపరీతమైన దారుణ కష్టం చేస్తూ ఉంటారు. వాళ్ళని అడగకుండా వీళ్ళని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల అంతిమ విజయం జరుగుతుంది. దానికి నిరసనగా రేపు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా నా జన్మదినాన్ని నేను చేసుకోను, ఖచ్చితంగా ధర్నా చేస్తా విద్యార్థుల కోసం మద్దతుగా. రేపు ఇందిరా పార్క్లో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతోంది. దానికి ముఖ్య అతిథి కేటీఆర్ గారు వస్తూ తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా ప్రజా సమస్యల మీదే కొట్లాడాలి, ప్రజల మధ్యలో ఉండే ఆలోచనతో రేపు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి కేటీఆర్ గారి 50 జన్మదిన సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన కేటీఆర్ గారు వారి కుటుంబం ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు సెంచరీ వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో అందరూ ఫాదర్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. మరి మా ఫాదర్స్ అందరూ కేటీఆర్ గారి గురించి ప్రేర్ చేయడం, ఈ సమాజంలో సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఒకవైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలతో పాటు ప్రతి మతాన్ని గౌరవించే విధంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు శాంతి భద్రతల విషయంలో, రెండోది సమాజంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, హిందువులు కావచ్చు, మరి ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా మరి సర్దారీలు కావచ్చు, ఇతరత్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా గౌరవించినటువంటిది మనం చూసినాం. రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా, అయితే ఈ హైదరాబాద్ మీద కేటీఆర్ గారి ముద్ర ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఐటీ సెక్టార్లో కూడా వారి ముద్ర ప్రధానమైనటువంటిది. వారు 49 కంప్లీట్ చేసుకొని 50 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు చిన్నారి చిట్టి చెల్లెళ్ళకి అందరికీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం. ఈరోజు సోషల్ సర్వీస్లో భాగంగా చాలా కార్యక్రమాలు, ఒకటి దేవాలయాలు కానీ, చర్చులు కానీ, మసీదులు కానీ, గురుద్వారాలలో ప్రార్థనలు చేయడం, రెండోది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు పండ్లు పంపిణీ చేయడం, దాంతోపాటు చిన్నారులకు సైకిళ్ళు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి,
ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు నిండు నూరేండ్లు ఈ ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తులో వారు ప్రధానమైనటువంటి భూమిక పోషించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారికి. యూత్ మొత్తం ఇండియాలో నంబర్ 1 లీడర్, యూత్ లీడర్ అంటే కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన రేపు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ చర్చ్లో వచ్చిన తలసాని గారు వచ్చిన, మా ఎమ్మెల్సీ శరవణ్ గారు వచ్చిన 50 స్టూడెంట్స్కి సైకిల్ ప్రొవైడ్ చేసినారు. ఈ స్కూల్స్ వచ్చినా పోయినా పిల్లలకు కష్టమవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం బాగా చర్చ్లో బాగా ఈ స్కూల్ నడుస్తుంది. చాలా ఆల్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ తీసుకువెళ్తున్నారు. అండ్ మా ద్వారా పేరుతో అందరికీ, ఎందుకంటే మా డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటే పబ్లిక్ లీడర్ ఉన్నారు. అందరూ పబ్లిక్కి కేటీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆయన పీరియడ్లో కేటీఆర్ పీరియడ్లో ఎంత పీస్ ఉంది. ప్రాపర్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ చాలా హ్యాపీలో ఉన్నారు. గంగా జమున తహజీబ్ అంటే కేసీఆర్ సాబ్ పీరియడ్లో ఉంది. కేటీఆర్ బాగా రూల్ చేశారు. మొత్తం హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేశారు. ఆయన బర్త్డేలో చాలా హైదరాబాద్లో మొత్తం తెలంగాణలో చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఈ చర్చ్లో 50 సైకిల్స్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. మా ద్వారా అందరికీ పేరుతో మా కేటీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. బాగా డైనమిక్ లీడర్ ఉన్నారు కేటీఆర్. ఫ్యూచర్ బాగా మనాది ఉంది. ఫ్యూచర్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. పిల్లలు చాలా హ్యాపీ ఉన్నారు. అందరూ పేరుతో శుభాకాంక్షలు. కేటీఆర్ గారి 50వ జన్మదినం పురస్కరించుకొని మా క్రైస్తవ సమాజం, మా క్రైస్తవులకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు. యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రం కూడా క్రిస్మస్ని మరి ప్రభుత్వ అధికారిగా ప్రకటించలేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన మొదటి సంవత్సరంనే క్రైస్తవులకు మరి చర్చిలకు మరి ఫీస్టుకు కానీ మరి మరి పేదలకు బట్టలు ఇచ్చి మరి తెలంగాణలోనే క్రిస్మస్ ఒక ప్రభుత్వ అధికారిగా పండుగ చేసిన కేటీఆర్కి మేము కృతజ్ఞతగా ఈరోజు 50 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం సిఎస్ఐ రామ్కోట్ చర్చిలో చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా కేసీఆర్ పక్షాన ఉంటారు. కేసీఆర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. కేటీఆర్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా గొప్ప పర్వదినం. గోషామైల్ నియోజకవర్గంలో రామ్కోట్లో ఉన్న ప్రసిద్ధిగాంచిన ఈ చర్చ్ లోపల ఈ చర్చ్కు అనుబంధంగా ఒక స్కూల్ నడపబడుతుంది. ఆ స్కూల్లో 50 మంది విద్యార్థులకు అంటే కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గోషామైల్ నియోజకవర్గంలో ఇవాళ పిల్లలకి అంటే విద్యార్థులకు సైకిళ్ళు పంచడం జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం మొదలైంది ఇవాళ. మరి రేపు మా ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జరుపుతూ ఉన్నాం గోషామైల్ నియోజకవర్గం మొత్తం అన్ని డివిజన్లలో. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మరి పైల్వాన్ల కుస్తీలు కూడా రేపు 4 గంటలకు జరగబోతూ ఉన్నాయి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని. ఇవాళ నేను అన్ని మతాల దేవుళ్ళను, భగవంతులను, ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను. కేటీఆర్ గారికి గొప్ప శక్తిని అండి, మనోబలాన్ని పెంచండి. వారి జీవితంలో అసలు మరుపురాని విధంగా ప్రజాక్షేత్రంలో సేవ చేసే భాగ్యం వారికి కల్పియండి అని చెప్పి ప్రజలకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. వారి మనోబలాన్ని పెంచండి. వారి కేటీఆర్ గారి జీవితంలో మొత్తం చివరి దాకా 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండి వారు ప్రజాక్షేత్రంలో పనిచేసే విధంగా ప్రజల శ్రేయస్సు కొరకే తన జీవితాన్ని అంకితం చేసే విధంగా భగవంతుడు వారికి మనోబలాన్ని ఇవ్వాలని కోరుతూ మరి మా యొక్క ఐకాన్ కేటీఆర్ అంటే యూత్కి ఒక ఐకాన్. మరి ఆ ఐకాన్ జన్మదినం రేపు ఉంది కాబట్టి మేము నగరంలో ఎక్కడ చూసినా గులాబీమయం అవుతా ఉంది. కేటీఆర్ గారి జన్మదినం నా భూతో నా భవిష్యత్తుగా రేపు మేము పార్టీ ఆఫీస్లో జరపబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.